హాయ్ ఆల్. ఈరోజు మా ఇంట్లో నాగుల చవితి పండుగ. మా ఇంట్లోనే కాదు, ఏపీకి రిలేటెడ్ ఉన్న వాళ్ళందరి ఇంట్లో కూడా ఈరోజు నాగుల చవితి పండుగ చేసుకుంటాము. సో దానికోసమని మమ్మీ, అక్క, అమ్మమ్మ అన్నీ ప్రిపేర్ చేస్తున్నారు. సో ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా మేము మూలన పెడతామన్నమాట. అండ్ ఆ వైట్గా ఉండేది వచ్చేసి తాటి ముంజు, తీయగా ఉంటుంది. అండ్ ఇంకా పిల్లల్ని రెడీ చేసేసి ఇవన్నీ ఫుడ్ పుట్టలో వేయడానికి. సో ఫస్ట్ ఏంటంటే ఇక్కడ దేవుడికి మేము వడ్డించుకున్న తర్వాతనే అక్కడ గుడి దగ్గరికి వెళ్ళి పుట్టలో పాలై పోస్తాము. సో ఇక్కడ మేము ప్రసాదం వడ్డిస్తామన్నమాట మూలన దేవుడికి, పెద్దలకి. అండ్ దానికి సాంబ్రాణి వేసి ఏమైనా తప్పులుంటే క్షమించమని దండం పెట్టుకుంటాము. సో అన్నము, కలగూర, పప్పు, ఇంకా సిమ్మిడి మెయిన్ ఇంపార్టెంట్ పుట్టలో వేయడానికి అది. అండ్ చింతకాయలతో సాంబార్ ఇవన్నీ చేసి కూడా మేము ఇంకా ఏమన్నా కావాలంటే మనకి నచ్చినవి అవన్నీ కూడా పెట్టుకుంటాం అనమాట. అండ్ దండం పెట్టుకుంటాము. సో ఇంట్లో ఒక్కొక్కరు రెడీ అయిన తర్వాత ఇంకా సాంబ్రాణి వేసి మూలను వడ్డించి అక్కడ కొంచెం సేపు కూర్చొని అక్కడి నుంచి మేము ఇంకా ఆటో బుక్ చేసుకున్నాము. సో ఫస్ట్ మా డాడీ, మా బావ వెళ్ళిపోయారు. ఎందుకంటే వర్షాలు బాగా పడుతున్నాయి కదా, చెట్లు అయి పెరిగిపోతాయి, పుట్ట అనేది క్లోజ్ అయిపోతుంది. సో అక్కడికి వెళ్ళి వాళ్ళు ఫస్ట్ మొత్తం క్లియర్ చేస్తారు. మేము ఇంకా ఆటోలో వెనకాల ఆటో వచ్చింది, బుక్ చేసుకున్నాము. అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయామన్నమాట. సో ఇక్కడ నుంచి మాకు 1.5 కిలోమీటర్ ఉంటుంది. మీకు ఇంతకు ముందు కూడా నేను ఆ టెంపుల్ చూపించాను. సో ఆ టెంపుల్ దగ్గరే మేము పుట్టలో పాలేస్తాము. అండ్ లాస్ట్ ఇయర్ నేను చేసిన వీడియోలో చూస్తే మీకు ఫుల్ వీడియో కనిపిస్తుంది. మేము పుట్టలో పాలు ఎలా వేసామని కంప్లీట్ వీడియో చేశాను. సో ఇక్కడ నుంచి మేము స్టార్ట్ అయిపోయామన్నమాట. సో తర్వాత ఏం చేసాము, ఎలా పూజ చేసాము అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, స్టే ట్యూన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.